నేను ఎప్పుడో వాక్యంలో చెప్పినట్టు గుర్తు, సులభ కాంప్లెక్స్లు ఉంటాయి బయట, అందరూ వెళ్ళి ఎవరు నీళ్ళు కొట్టడండి, ఎవడు శుభ్రం చేయడండి. కానీ ఒక క్రైస్తవుడికి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవడైనా వెళితే నా ముందు ఎవడెళ్ళే డబ్బు ఎంత నీట్గా ఉందో అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ప్రభుత్వానికి మేలుకరంగా ఉండాలి తప్ప చెప్పండి కీడుకరంగా ఉండకూడదు. మనం ఎక్కడుంటే అక్కడ ఆఫీస్, కుటుంబం ఎక్కడున్నా సండి ఎవరంటే ఎంత బాగుంటారంటే ఆశీర్వాదకరమైన ప్రజలుగా ఉండాలి. మన మాట, మన డ్రెస్ కోడ్, మన ప్రవర్తన, మన తిండ్లు ఒక్కటి కాదు రెండు కాదు, ఇంత బాగా ఎలా ఉంటున్నారంటే ప్రభావితం చేయబడే వ్యక్తులు క్రైస్తవులు. అంటే వలస్తే నాగరికతలు మారుస్తారు, వలస్తే మాట తీరు మారుస్తారు, వలస్తే చదువులు మారుస్తారు, వలస్తే రివైవల్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జిల్లాకి దీవెన, రాష్ట్రానికి దీవెన, దేశానికి దీవెన. క్రైస్తవులు దేశానికి దేశద్రోహులు కాదు, క్రైస్తవులు దేశానికి దాసోహం చేసేవారు. క్రైస్తవులు దేశ బాగు కొరకు బాగుపడేవారు. క్రైస్తవులు ఎవరు దేశానికి వ్యతిరేకులు కాదు. చాలామంది ఈ మూఢభక్తిని చెప్పేస్తారు, ఇదిగో మీరు ఈ మతంలో ఉంటేనే మీరు భారతీయులు, ఈ మతంలో లేకపోతే మీరు భారతీయులు కదంటే మతానికి భారతీయ పౌరసత్వానికి సంబంధం ఏంటి? అసలు మతానికి నడుతున్న పుట్టుకతో లేని మతం, పుట్టుకతో వచ్చిన భారతీయ పౌరసత్వానికి సంబంధం ఏంటి? లేని పోని పెడుతున్నందుకు చూడండి, మన స్వతంత్ర దేశంలో అత్యధికంగా ఎక్కువగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి సేవ చేసింది ఎవరో తెలుసా? మన క్రైస్తవ బిడ్డలు చేస్తారు. వాళ్ళ ఉద్యోగాలు తాకట్టు పెట్టారు, వాళ్ళ వైద్య వృత్తిని తాకట్టు పెట్టారు, వాళ్ళ లాయర్ వృత్తిని తాకట్టు పెట్టారు. ఒకటా రెండా? ఈ స్కూల్ మీరు చూస్తున్నా, అక్కడికి వెళ్ళి చూడండి, ఆ తల్లుల ఫోటోలు ఉంటాయి. షాడో స్కూల్, గర్ల్స్ హై స్కూల్ మనం ఏదో చదువుతున్నాం, అక్కడికి వెళ్ళి చూడండి. ఎప్పుడండి వాళ్ళ దేశాలు వదిలొచ్చి ఇక్కడ అడుగుతున్నాను. ఆ పుష్కర గడ్డ పక్కన ఉంటాయి, మీరు చూడండి సమాధులు. ఏ దేశం అండి వాళ్ళది? సమాధులు ఎవరో శుభ్రం చేయట్లేదు, వదిలేదు. మీరు ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ రో బ్రిడ్జ్ ఉందిగా, పక్క వెళ్ళిన తర్వాత మీరు చూడండి బ్రిటిష్ సమాధులు ఉంటాయి, అందులో కొన్ని క్రైస్తవ సమాధులు ఉన్నాయి. ఎందుకు వచ్చి ఇక్కడ చచ్చిపోయారు అమాయకులుగా చెప్పండి? ప్రభుత్వానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, జిల్లాలకి దీవెన, పంచాయతీకి దీవెన. నువ్వు ఎంప్లాయ్ అయితే నీ పైన ఉన్న అధికారికి దీవెన. బైబిల్లో ఈ లైన్స్ మీకు కనిపిస్తాయి చూడండి.